సో యాక్చువల్ గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా ఉండాలి. లంచ్ కానీ డిన్నర్ కానీ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ హడావిడి వల్ల రీసెంట్లీ సీజన్ చేంజ్ అయింది, మీరు నోటీస్ చేశారు కదా. సో ఎండాకాలం నుంచి మనకి వర్షాకాలం ఇది చేంజ్ అయింది. సో ఈవెన్ మా ఇంట్లో ఒక 3 days నుంచి 4 days నుంచి మా అబ్బాయికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే జస్ట్ ఎక్కువ కూడా కాదు, ఒక 1 glass ఆఫ్ వాటర్, స్కూల్లో వాటర్ ఎప్పుడు ఇంటి నుంచి పట్టుకెళ్తారు కదా, కొంచెం తాగారు అంతే. అది ఎఫెక్ట్, ఎన్విరాన్మెంట్ అన్ని చేంజ్ అయిపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ కి రాత్రి ఫీవర్. ఈ నాకు తెలిసి మా ఇంట్లోనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ లో ఉంటుంది. అవునా? ఎంతమంది మీ పిల్లల హెల్త్ లో చేంజ్ చూసారు? ఏమైనా చేంజెస్ కనిపించాయా? సో మరి మనం సప్లిమెంటేషన్ ఇవ్వట్లేదా, లేకపోతే న్యూట్రిలైట్ ఇవ్వట్లేదా? అన్ని ఇస్తున్నామే. నేను రోజు కంపల్సరీ బటర్ మిల్క్ లో ప్రోటీన్ పౌడర్ ఇస్తాను, మార్నింగ్ సప్లిమెంట్స్, ఈవినింగ్ సప్లిమెంట్స్. రైట్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్. స్ట్రెస్ ని మనం ఏం చేయలేం కదా. కొన్ని విషయాల వల్ల చాలా మార్పులు వస్తున్నాయి. నేను అనుకుంటాను ఇంకా సప్లిమెంటేషన్ అనేది ఉంది కాబట్టి మినిమం ఆ మాత్రం అన్నా కొద్దిగా హెల్దీగా ఉన్నారని అనుకుంటూ ఉంటాం. ఓకే, సో మనం ఇవ్వలేక కాదు, వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు ఏం తింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్నప్పుడైతే మనం చూసుకుంటాం ఇది పెట్టాలి, లేకపోతే ఇది తింటున్నారా లేదా అని. బట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఫుడ్ అనేది ఎక్స్చేంజ్ ఉంటుంది కంపల్సరీగా. మనము ప్రతిసారి వాళ్ళ మీద అయి వేయలేం కదా. చెప్తారు కదా, షేరింగ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అయితే ఎంత ప్రయత్నించినా కూడా ఇప్పుడున్నటువంటి కాలంలో అంత ఇమ్యూనిటీ డెవలప్ చేయగలమా అంటే కష్టంగా ఉంది. ఇమ్యూనిటీ డెవలప్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది ప్రస్తుతానికి. దో మనం సప్లిమెంటేషన్ ఇచ్చినా, లేదా 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ మెయింటైన్ చేసిన, బికాస్ పొల్యూషన్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, అండ్ అదే విధంగా పొల్యూషన్ స్ట్రెస్ తో పాటు అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటే దొరికేటువంటి ఫుడ్. ఓకే, నేను రీసెంట్ గానే ఇంకొకరితో ఎవరితోనో డిస్కస్ చేస్తున్నా, వన్ మోర్ ఎవరితో తెలిసిన ఒక ఫ్యామిలీతో డిస్కస్ చేస్తున్నాం. ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో మనకే వస్తాయి ప్రాబ్లమ్స్ హెల్త్ రిలేటెడ్. నోటీస్ చేశారా? ఎంత జాగ్రత్త తీసుకున్నా మనకే ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొంచెం వాటర్ తాగంగానే మా అబ్బాయికి వెంటనే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అఫ్ కోర్స్ మా అబ్బాయి ఒకరికే కాదు, ఇంకొక అబ్బాయి ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదంట. ఏంటంటే నిన్న 104 ఫీవర్ ఉందంట. ఓకే, ఇప్పుడు రోజు నేను ఇంట్లో నుంచి వాటర్ పంపిస్తున్నా, బయట వాటర్ తాగట్లా, ప్యూర్ అండ్ క్లీన్ పంపించాను. సో బయట వాటర్ తాగంగానే ఏమైంది, ఏమైనా బ్యాక్టీరియా వైరస్ ఉంటే బాడీ వెంటనే దాని రియాక్ట్ అయ్యి ఫైట్ చేయాలి. ఆ ఫైట్ చేయలేదు కదా ఇప్పుడు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్, ఒకసారి నేను ఎప్పుడు బాటిల్ కొనుక్కుంటా ట్రావెల్లో, బికాస్ ఒక్క రోజు అనుకోండి ఇంటి నుంచి పట్టుకెళ్తాం, ఇన్ని రోజులు ట్రావెల్ అంటే అవ్వదు కదా. సో ఇమీడియట్ గా నాకు టైఫాయిడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం. వాటర్ ఇస్ ద మెయిన్ అన్నమాట ఛాలెంజ్. సో కొన్ని మన చేతుల్లో ఉండవు ఎంత ప్రయత్నించినా. సో వంట చేసే విధానం ఇప్పుడు అన్ని కూడా ఒరిజినలా లేకపోతే డూప్లికేటా చెప్పగలమా? సేమ్ బ్రాండ్ ఉంటుంది, సేమ్ ఇదే ఉంటుంది, దేర్ ఆర్ సో మెనీ పారామీటర్స్. కానీ ఇలా జరుగుతుంది అని చెప్పి మనం వాటిని వదిలిపెట్టేలేం కదా.
ఏం జరిగినా ఎలా చేసినా సరే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ పిల్లలకి మనం ఫుడ్ పెట్టేటప్పుడు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫుడ్ తినేటప్పుడు ఏంటి నీడ్ మేజర్ గా? మనం ఇచ్చేటువంటి ఫుడ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉండాలి. రెండోది ఇమ్యూనిటీ బిల్డ్ చేయాలి. మూడోది డైజెషన్ బాగా జరిగేలాగా చూసుకోవాలి. ఓకే, యా, పొల్యూషన్ రేట్, ఎగ్జాక్ట్లీ యువర్ రైట్. పొల్యూషన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా వీఆర్ సో లక్కీ అని చెప్పాలి. ఎగ్జాంపుల్, రీసెంట్ గా ఆర్టికల్స్, పేపర్, యూట్యూబ్స్ లో, సోషల్ మీడియాలో బాగా ఉంది. ఢిల్లీలో 10 years అండ్ అబౌవ్ ఉన్న వెహికల్స్ కి పెట్రోల్ ఆర్ డీజిల్ యూజ్ చేయకూడదు అని ఒక రూల్ వచ్చింది, చూసారా? ఢిల్లీలో అయితే పొగ మంచులాగా ఉంటుంది పొల్యూషన్. ఆ టైంలో స్కూల్ కి వీటన్నిటికీ సెలవులు కూడా ఇస్తారు. ఇంకా మనం చాలా లక్కీ అని చెప్పొచ్చు మనం ఉన్న చోట, రైట్? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, ఇమ్యూనిటీ అండ్ అదే విధంగా డైజెషన్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్స్. యా, ఆక్సిడేషన్ హెవీగా ఉంది. ఒకప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కుని తాగితే అందరూ వింతగా చూసేవాళ్ళు, అవునా? కోవిడ్ లో ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కుని వాడాం, అవునా? సో చాలా సంవత్సరాల క్రితమే చెప్పారు, ఆక్సిజన్ అమ్ముతారు, కొనుక్కుని వాడాల్సి వస్తుంది అని. ఫ్యూచర్ లో అదే జరగచ్చు కదా. సో నా మనకు ఒక నమ్మకం వచ్చేసింది, ఆక్సిజన్ కొనుక్కుని మనం వాడుకోవాలి. 54% ఆఫ్ ద పేరెంట్స్ ఏమనుకుంటారంటే సప్లిమెంట్స్ అంత పెద్ద టేస్టీగా ఉండవు, కానీ వాటిల్లో ఏదో ఒక హిడెన్ బెనిఫిట్ అయితే ఉంటుంది. అంటే మన కంటికి కనపడిన బెనిఫిట్ అయితే ఉంది అని నమ్ముతున్నారు. పేరెంట్స్ అందరూ ఏం బిలీవ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు పిల్లలు సప్లిమెంట్స్ వాడితే వాళ్ళకి ఉపయోగం ఉందా లేదా పక్కన పెడితే, సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ సప్లిమెంట్స్ అనేవి బాగుంటే ఎంత డబ్బులు పెట్టైనా కొనడానికి రెడీగా ఉన్నారు. సో పిల్లలకి టేస్టీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, పిల్లలకి సేఫ్టీ ఉండాలి, టేస్ట్ ఉండాలి, హెల్త్ ఇవ్వాలి. సో అలాంటిది ఏదైనా ఉందా అంటే, సో కిడ్స్ ఫౌండేషన్ ఉంది మన దగ్గర ఫర్ గుడ్ హెల్త్. అలాగే ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా కలిపి మనకి ఒక కంప్లీట్ న్యూట్రిషన్ గా ఉంటుందన్నమాట. ఫౌండేషన్ ప్లస్ ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ముందు ఫౌండేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది స్కిప్ చేద్దాము, లేదా న్యూట్రిలైట్ కిడ్స్ డ్రింక్. సో ఇంతకు ముందు మీద ఫార్ములేషన్ అంతా కూడా చేంజ్ అయ్యింది. అండ్ ఫార్ములేషన్ చేంజ్ అవడంతో పాటు షుగర్ కంటెంట్ ని తగ్గించారు. ఈవెన్ మీరు చూసారు కదా కిడ్స్ మాడ్యూల్ ని, యాక్చువల్ గా ఇందులో మనకి లేదు, అంటే కొత్త ప్రొడక్ట్ ని యాడ్ చేయలేదు. మీకు కిడ్స్ డ్రింక్ కి ఇంతకు ముందు సపరేట్ స్కూప్ ఇచ్చేవాళ్ళు, బట్ రైట్ నో ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ స్కూపే ఇచ్చారు. ఎంతమంది నోటీస్ చేస్తారు అది? ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ కిడ్స్ డ్రింక్ కి, ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ కి, ప్రోటీన్ విత్ గ్రీన్ టీ, తర్వాత న్యూట్రిలైట్ వెయిట్ మేనేజ్మెంట్ షేక్ ఉంది, దానికి కూడా ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ స్కూపే ఇస్తున్నారు. సో స్కూప్ సైజ్ వచ్చే అది 10 grams, కానీ ఒక్కొక్క దాని ప్రొడక్ట్ యొక్క డెన్సిటీ అంటే సాంద్రత, థిక్నెస్ అన్నమాట ఆ పౌడర్. ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ కన్నా ప్రోటీన్ విత్ గ్రీన్ టీ డెన్సిటీ చాలా పలుచగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ 10 grams అయితే ప్రోటీన్ విత్ గ్రీన్ టీ 1.5 scoop is 23.5 grams. కిడ్స్ డ్రింక్ స్కూప్ ఇప్పుడు ఆల్ ప్లాన్ ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నారు కదా, ఒక స్కూప్ లో ఇట్ ఈస్ 20 grams అన్నమాట. ఓకేనా? కిడ్స్ డ్రింక్ అనేది ఇప్పుడు మనకి 20 grams వస్తుంది ఒక స్కూప్. సో కాబట్టి పాత స్కూప్ ప్రకారం మీరు 25 grams ఇచ్చేవాళ్ళు 2 scoops కి, ఇప్పుడు 1 scoop is equal to 20 grams అన్నమాట కిడ్స్ డ్రింక్. అండ్ 68% షుగర్ కంటెంట్ అనేది తగ్గింది కిడ్స్ డ్రింక్ లో. ఫైబర్ కూడా యాడ్ చేశారు. ఇంతకు ముందు పాత ప్రొడక్ట్ లో ఫైబర్ లేదు, రైట్ నౌ న్యూ ప్రొడక్ట్ లో ఫైబర్ యాడ్ చేశారు. సో ఫైబర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది,
డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. పిల్లల్లోనే ఎక్కువ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కూడా తగ్గుతుంది. సో కిడ్స్ డ్రింక్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, అలాగే వైటమిన్ ఏ, సి, డి, B1, B2, B6, B12, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. అలాగే మినరల్స్, ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం ఉంటాయి. పిల్లల స్ట్రాంగ్ బోన్స్ కి, మజిల్స్, హెల్దీ టీత్, హెయిర్ అండ్ స్కిన్ కి హెల్ప్ అవుతుంది. అలాగే సోయా ప్రోటీన్ ఐసోలేట్ ఉంటుంది, గుడ్ ప్రోటీన్ ఇస్తుంది. అండ్ అలాగే చాక్లెట్ ఫ్లేవర్. అండ్ 5 years అబౌవ్ కిడ్స్ ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ అడల్ట్స్ కూడా మనకి 1 scoop తీసుకుంటే సరిపోతుంది. పాలల్లో కలుపుకోవచ్చు, వాటర్ లో కలుపుకోవచ్చు, జ్యూసెస్ లో, మిల్క్ షేక్స్, మల్టిపుల్ గా యూజ్ చేయొచ్చు అనమాట. న్యూట్రిలైట్ చూవబుల్ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఓకే, సో ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ ని మనం తింటున్నాం రెగ్యులర్ గా. ఎందుకు తినాలి ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ ని? ఎందుకంటే అందులో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ ని మనము ఫైటో న్యూట్రియంట్స్ అంటాం. మొక్కల్లో దొరికేటువంటి పోషకాలని ఫైటో న్యూట్రియంట్స్ అంటాం. అయితే మనము పంటలు పండించే విధానంలో, పంటని కోసినప్పుడు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు, మార్కెట్ కి వచ్చిన తర్వాత అవి నిల్వ చేసినప్పుడు, మళ్ళీ అవి మనం కొనుక్కొచ్చి రిఫ్రిజిరేట్ చేసినప్పుడు, ఈ ప్రాసెస్ లో న్యూట్రియంట్స్ అన్ని కూడా కోల్పోతాం మనం. ఫైటో న్యూట్రియంట్స్ అనేవి లభించవు. అందుకని ఎక్స్క్లూజివ్ గా మనము ఫైటో న్యూట్రియంట్స్ అనేవి తీసుకోవాలి. మనకి విబ్జిఆర్ అంటాం, రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. మనం తినే ఫుడ్ లో కూడా అలాగే కలర్స్ ఉంటాయి. ఏంటి ఆ కలర్స్? ఒకటి వైట్ కలర్, రెండోది గ్రీన్ కలర్, మూడోది రెడ్ కలర్, ఆరెంజ్ గాని, ఎల్లో గాని, అలాగే పర్పుల్ ఆర్ వైలెట్. సో ఇవి మనకి 7 కలర్స్, 5 కలర్స్ కింద చెప్తాం. ఈ కలర్స్ అన్ని కూడా డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఈ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మనం ఏమిస్తున్నాము? లూటిన్ మేరీగోల్డ్ ఫ్లవర్స్ లో ఉంటుంది, అలాగే లైకోపిన్ టొమాటోస్ లో ఉంటుంది, ఎలజిక్ యాసిడ్, హెస్పెరిడిన్ ఆరెంజెస్ లోను, ఆనియన్స్ లోను కూడా లభిస్తుంది అనమాట. యాపిల్ లో కూడా ఉంటుంది, క్వర్స్టిన్ కూడా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? డైలీ డైటరీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తాయి. ఫైటో న్యూట్రియంట్స్ ఎప్పుడు కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తాయి, అంటే రెసిస్టెన్స్ పవర్ ని పెంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అదే విధంగా ఫైటో న్యూట్రియంట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే బాడీ అబ్జార్ప్షన్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే మనం ఏదైనా తిన్నప్పుడు మన బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో లైకోపిన్, లూటిన్, క్వర్సిటిన్, ఎలజిక్ యాసిడ్, హెస్పెరిడిన్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓవరాల్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తాయి. చూవబుల్ ఫార్మాట్, చప్పరించచ్చు, నవరచ్చు, ఆరెంజ్ ఫ్లేవర్ లో లభిస్తుంది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు ప్రతిరోజు 2 టాబ్లెట్స్ తీసుకోవాలి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఒకవేళ ఒక కాంబోగా వాడతాను, పిల్లలకి ఏది బాగుంటుంది అని మీరు అన్నారు అనుకోండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తో పాటు కిడ్స్ చూవబుల్ మల్టీ విటమిన్, మల్టీ మినరల్ కాంబో. ఎందుకంటే ఫైటో న్యూట్రియంట్స్ అనేవి వైటమిన్స్ ని, మినరల్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి. సో ఫైటో న్యూట్రియంట్స్ కి ఈ మధ్య కాలంలో వీడియోస్ ప్లే చేయలేదు కదా, ఒక్క వీడియో ప్లే చేస్తాను ఈ రోజు ప్రోగ్రామ్ లో. ఫైటో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, సో ఎందుకు తీసుకోవాలి అనేది. The World Health Organization says eat 5 to 9 servings of fruits and vegetables daily. But do you know why? It's because fruits and vegetables help optimize health for today, help support our immunity and energy levels. And fruits and vegetables help optimize health for tomorrow. They enhance quality of life. Why phytonutrients? Did you know fruits and vegetables contain powerful nutrients called phyto, Greek word for plant, nutrients are life-enabling substances. In fact, each vibrant color is related to a range of health benefits, including purple fruits and vegetables promote brain health.
Orange fruits and vegetables promote eye health. Green fruits and vegetables promote cellular health. Red fruits and vegetables promote heart health. White fruits and vegetables promote bone and joint health. That's why it's essential to eat the right amount and variety of fruits and vegetables. Why supplementation? Approximately 8 out of 10 people are not eating the recommended amount of fruits and vegetables. Busy schedules, environmental factors that reduce plant nutrient levels, creating a gap between what we eat and what we need. So, how do we help close this gap? You can do so easily through dietary and plant-based supplements containing phytonutrients. Why Nutrilite? Nutrilite pioneered phytonutrient supplements in 1934. That's 80 years of leading science and research. Nutrilite supplements contain the best and most powerful quantities of phytonutrients. Nutrilite's exclusive seed-to-supplement process ensures peak concentrations of phytonutrients, resulting in safe, high-quality, trusted products. This helps bridge the nutritional gap. Nutrilite helps people live healthier lives. That's why Nutrilite is the world's #1 selling brand of vitamins and dietary supplements. సో మనకెంత ఇంపార్టెంటో పిల్లలకి అంతకన్నా ఇంపార్టెంట్ అన్నమాట ఈ ఫైటోన్యూట్రియంట్స్ అనేవి, రైట్? ఇప్పుడు మీరు అందరూ చేస్తుందే ఇక్కడ స్లైడ్ లో చూపించేది. సో ఎవ్రీ మదర్ హ్యాస్ ఎ ప్రాబ్లం. అంటే చాలా మంది పిల్లల్లో ఏంటి అంటే చిరుతిండ్లు అనేవి బాగా తింటారు, న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ తీసుకోరు. సో ఇక్కడ కూడా ఒక మదర్ అలాగే, సో మీరా అనే ఆవిడ అలాగే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయితో. అయితే ఈ మధ్య కాలంలో మీరా ఏం చేసిందంటే ఒక ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అయ్యింది. అక్కడ పేరెంట్స్ అందరూ కూడా మీరా లాగానే డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇలాగా కిడ్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంది అది ఇది అని. అందులో ఒక ఆవిడ తన్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకొని ఇట్లా నేను న్యూట్రిలైట్ వాడుతున్నాను కిడ్స్ కి అని చెప్పడం జరిగింది. సో వన్స్ ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరాని రియా కనెక్ట్ అయింది అనమాట. కనెక్ట్ అయినప్పుడు రియా అనే ఆవిడ న్యూట్రిలైట్ గురించి చెప్పడం, బేసిక్ న్యూట్రిషన్ ఏం కావాలి అని చెప్పడం, 1-to-1 కన్సల్టేషన్ చేసి ఆవిడకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా రికమెండ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో మనం 10 మందికి చెప్పడానికి హెల్ప్ అవుతుంది. సో దట్స్ వాట్ అక్కడ కూడా తను చేసింది. సేమ్ మీరు కూడా మీ టెస్టిమోనియల్స్ ని షేర్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు ఎసెన్షియల్స్. పిల్లలు గ్రోత్ ఫేజ్ లో ఉంటారు, పిల్లలు చిన్నవాళ్ళు, కానీ వాళ్ళ నీడ్స్ అనేవి చాలా పెద్దవి, మనకి తెలియవు కూడా. ఇట్లా చూసి ఇలా తిరిగే లోపల హైట్ వచ్చేస్తారు, వెయిట్ వచ్చేస్తారు, పెద్ద అయిపోయారు. అవునా? కోవిడ్ టైంలో అసలు తెలియలేదు మనకి, మన కళ్ళ ముందే ఉండడం వల్ల. అవునా? సో వాళ్ళ నీడ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు చక్కగా పొద్దునే ఒక 4 ఇడ్లీయో ఒక 4 దోశలో ఏవో వేసి పెడతారు లంచ్, మధ్యలో స్నాక్స్ ఏదైనా ఆకలిస్తే పెడతారు, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్. మనం ఫుల్ గా పెట్టాం, బాడీకి కావాల్సింది పెట్టామా, మనం వండింది పెట్టామా అంటే మనం వండింది పెట్టాము. అవునా? మనం వండేటప్పుడే చూస్ చేస్తున్నామా, ఇది తింటే హైట్ పెరుగుతారు, లేకపోతే ఇది తింటే బోన్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇది తింటే ఐరన్ పెరుగుతుంది, అలా ఏమైనా వంటలు చేస్తున్నామా మనం? లేదు కదా, అంత టైము లేదు, అంత టూ మచ్ ఆఫ్ ఫినాన్షియల్ గా కూడా మనము అన్ని చేయలేము. కొన్ని చేయగలం, అన్ని చేయలేము. అవునా? కంపారిజన్స్ వచ్చేస్తాయి, టైం లేదు, చాలా చాలా. ఎవరైనా వెనకాల చేసి పెట్టి ఉంటే గనక సినిమాలో చూపించినట్టుగా మనకు ఒక కుక్కో లేకపోతే ఎవరైనా ఉంటే చక్కగా అన్ని అరేంజ్ చేసి పెట్టేవాళ్ళేమో మనం కొనిచ్చేస్తే.
మనం రోజు లేసి వండుకోవడానికే మనకి టైం సరిపోట్లా. బట్ ఎక్సెప్షనల్ గా చేయాలి అంటే చాలా కష్టం కదా. డూ యూ అగ్రీ విత్ మీ? పొద్దున్నేసి ఒక టిఫిన్ చేసి ఒక లంచ్ చేసి తినాలి అంటే అదే చాలా గగనం అయిపోతుంది ఈ రోజుల్లో మనకి, అవునా? అదే ఇప్పుడు మన ఇంట్లో ఎవరు లేరు అంటే హస్బెండ్ ఏమో ఏదో ట్రిప్ వెళ్ళారు, పిల్లలేమో అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికి వెళ్ళారు, మనం ఒక్కలమే ఉన్నాం సింగిల్ గా ఇంట్లో. మన కోసం నిజంగా ఎంతమంది ప్యూర్ గా అది ఇది వండుకుంటాం చెప్పండి? లేదు కదా. సో ఇట్ హ్యాపెన్స్ అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో కిడ్స్ చూవబుల్ మల్టీవిటమిన్ మల్టీ మినరల్. ఓకే. సో మల్టీవిటమిన్ మల్టీ మినరల్ ఫార్ములేషన్స్ కూడా చేంజ్ అయ్యాయి. టోటల్ గా 5 కాన్సన్ట్రేట్స్ ఉంటాయి. 5 కాన్సన్ట్రేట్స్ అంటే సో ట్రాపికల్ ఫ్రూట్స్ అన్నమాట. ఎస్రోలా చెర్రీ, పైనాపిల్, క్యాష్యూ, ప్యాషన్ ఫ్రూట్, గువావా నుంచి తీసుకుంటాము. ఇందులో న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడున్నటువంటి దానికి కిడ్స్ మల్టీవిటమిన్ కి కొత్త దానికి డిఫరెన్స్ ఏంటి అంటే న్యూట్రియంట్స్ ఆర్డిఏ ప్రకారం పెంచారనమాట. ఓకే. విటమిన్ ఏ, బి1, బి6, బి12, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, సిడిఈకే ఉన్నాయి. ఇవన్నీ కూడా విటమిన్స్ అనేవి బాడీ గ్రోత్ కి హెల్ప్ అవుతాయి. అలాగే కాల్షియం, ఐరన్, అయోడిన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, కాపర్, మాంగనీస్, క్రోమియం కూడా లభిస్తాయి. అండ్ మినరల్స్ కూడా బాడీ ప్రాపర్ గా ఫంక్షన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఆరెంజ్, వెనిలా, లికోరిస్ ఫ్లేవర్ లో ఉంటుంది. 5 to 12 years కిడ్స్ కి డైలీ 1 టాబ్లెట్ ని రికమెండ్ చేయొచ్చు. పిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గనక వైటమిన్ సి అండ్ ఐరన్. సో విటమిన్ సి అండ్ ఐరన్ రెండు కూడా ఇమ్యూనిటీ బిల్డ్ చేసి డిఫరెంట్ డిసీజెస్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు 5 to 12 years వయసులో ఉన్నటువంటి పిల్లలకి విటమిన్ సి ఎంత ఇవ్వాలి? విచ్ ఇస్ 40 milligrams. అదే ఐరన్ అయితే అబ్బాయిలకేమో 13 to 21 milligrams, అమ్మాయిలకేమో 27 milligrams ఇవ్వాలి రోజుకి. ముందుగా విటమిన్ సి గురించి మాట్లాడితే విటమిన్ సి అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి మనం అందరం కూడా ప్రతిరోజు డే టు డే లైఫ్ లో ఖచ్చితంగా సి అనేది పెంచుకోవాలి. సో ఆక్సిడేషన్ నుంచి. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లైవ్ ఎగ్జాంపుల్స్ బంగాళదుంపలు గాని, వంకాయలు గాని, ఆపిల్స్ గాని కట్ చేసి కొంతసేపు బయట పెట్టామనుకోండి, గాలిలో ఉన్న దుమ్ము ధూళి ఈ ఆపిల్స్ గాని వంకాయలు గాని రంగు మారిపోయేలాగా చేస్తాయి, అవునా? సో అలా జరగకుండా ఉండాలి అంటే కొంచెం నీళ్లు తీసుకొని అందులో ఉప్పేసి వంకాయలు బంగాళదుంపలు వేస్తాం. అదే యాపిల్ అయితే నిమ్మకాయ అప్లై చేసాం అనుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మరి మనం కూడా గాలి పీల్చినప్పుడు మా గాలిలో ఉన్న కాలుష్యం బాడీలోకి వెళ్ళి మన సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఆ సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల మనకి రకరకాల జబ్బులు వస్తాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అంటే నేను గాలి పీల్చిన గాలిలో ఉన్నటువంటి కాలుష్యం నన్ను ఏమి చేయకూడదు. ఓకే. నా బాడీకి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకూడదు. అది నేను చేయాల్సినటువంటిది. దాన్నే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. వైటమిన్ సి ఇస్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇక్కడ మనకి పిల్లలకి కిడ్స్ చూవబుల్ వైటమిన్ సి అనేది ఉంది. సో కిడ్స్ చూవబుల్ వైటమిన్ సి 117 milligrams ఆఫ్ ఎస్రోలా చెర్రీ ఉంటుంది. సో 30 milligrams ఆఫ్ వైటమిన్ సి లభిస్తుంది. అండ్ వైటమిన్ సి అనేది ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడంతో పాటు బోన్స్ గానీ, కార్టిలేజ్ గానీ, టీత్ గానీ వాటి గమ్స్ ని డెవలప్ చేసి మెయింటైన్ చేస్తుంది. ఎసిరోలా చెర్రీ నుంచి మనము వైటమిన్ సి తీసుకుంటాం. మనకి ప్రపంచంలోనే బ్రెజిల్లో అతి పెద్ద ఈ ఎసిరోలా చెర్రీ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనం వైటమిన్ సి ని పండించుకుంటాం. చూవబుల్ ఫార్మాట్ చప్పరించచ్చు, నవలచ్చు, న్యాచురల్ ఫ్రూట్ పంచ్ ఫ్లేవర్ లో ఉంటుంది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి పిల్లలు ప్రతిరోజు 1 టాబ్లెట్ ని తీసుకోవచ్చు. ఐరన్ మన మెమరీని బిల్డ్ చేయాలి అంటే ఐరన్ అనేది చాలా అవసరం. ఏదైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ రావాలి అన్నా, లెర్నింగ్ క్యాపబిలిటీస్ ని డెవలప్ చేసుకోవాలి అంటే ఐరన్ కావాలి. 1.6 బిలియన్ పాపులేషన్ కి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంది, ఒక ఇండియాలోనే కాదు. పిల్లల్లో
1 to 4 years పిల్లల్లో మీకున్నటువంటి హిమోగ్లోబిన్ 11 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే ఎనేమిక్ అని. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన పిల్లల్లో 11.5 గ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నా, అదే 12 to 14 లో 12 గ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నా, 15 to 19 ఇయర్స్ పిల్లల్లో అమ్మాయిలకి 12 గ్రామ్స్ కన్నా అబ్బాయిలకి 13 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే దే ఆర్ ఎనెమిక్ అని అర్థం. అదే 1 to 4 ఇయర్స్ పిల్లల్లో 7 గ్రామ్స్ కన్నా తక్కువ, ఇంకా 5 అబో ఎవరికైనా సరే 8 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే దే ఆర్ ఎనెమిక్ అని అర్థం. పర్సంటేజ్ ఎంత ఉంది ఎనేమియా? ఎనేమియా అంటే రక్తహీనత. ప్రీ స్కూల్ కి వెళ్ళేటువంటి పిల్లల్లో 41% మంది పిల్లలకి ఎనేమియా ఉంది. అలాగే 24% మంది స్కూల్ కి వెళ్లే పిల్లల్లో, 28% మంది ఎడాలసెన్స్ యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లల్లో ఉంది. ఈ 28% ఎడాలసెన్స్ అంటే 40% ఏమో అమ్మాయిలు, అబ్బాయిలోనేమో 18% ఉందన్నమాట. అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఆబ్వియస్ గా ఎనేమియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ వల్ల పూర్ కాన్సన్ట్రేషన్, ఐక్యూ ఇంటలెక్చువల్ లెవెల్స్ అంటాం తక్కువగా ఉంటాయి. ఎనర్జీ తక్కువ, నిద్ర కూడా ఎక్కువగా పోతారనమాట. ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది. అందుకనే కిడ్స్ చూవబుల్ ఐరన్ 1 టాబ్లెట్ లో 6 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ ఇస్తాం. ఐరన్ మీ మెమరీ, కాన్సన్ట్రేషన్, అటెన్షన్, అలర్ట్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫెర్రస్ ఫ్యూమిరేట్ ఉంటుంది. మీ బాడీ ఈజీగా ఐరన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. చూవబుల్ ఫార్మాట్ చప్పరించచ్చు, నవలచ్చు. రాస్బెర్రీ చెర్రీ ఫ్లేవర్, అలాగే న్యూట్రిలైట్ ఫార్మ్స్ నుంచే పండించుకుంటాం. ఇవన్నీ కూడా 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన పిల్లలకి డైలీ 2 టాబ్లెట్స్ ఇవ్వచ్చు. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఐరన్ కి మంచి కాంబో వైటమిన్ సి. ఎందుకంటే వైటమిన్ సి ఐరన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ రెండు కూడా మనము కాంబోగా ఇవ్వచ్చు. కాంబినేషన్ పని చేయకపోయినా దేనికది సపరేట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, న్యూట్రిలైట్ కిడ్స్ చూవబుల్ కాల్షియం అండ్ మెగ్నీషియం. సో 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన పిల్లల్లో 600 to 800 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం అనేది అవసరం పడుతుంది. బట్ ఈ రోజు మనం పాలు తీసుకున్నా, పాలు పదార్థాలు తీసుకున్నా ఎంతో కల్తీ అయిపోతున్నాయి. సో ఇవ్వడానికి కూడా భయపడుతున్నాం చాలా వరకు కూడా మనం అందరం, అవునా? సో అలాంటప్పుడు బోన్స్ ఎలా బిల్డ్ అవుతాయి పిల్లల్లో? దట్టు మన ఎముకల్లో 99% ఆఫ్ ద కాల్షియం ఉంటే 1% బ్లడ్ లో ఉంటుంది. ఎప్పుడైతే తినే ఆహారంలో డెఫిషియన్సీ ఏర్పడుతుందో బ్లడ్ లో 0 ఉండకూడదు. అందుకని బోన్స్ ఏం చేస్తాయి, అందులో నుంచి 1% ఆఫ్ ద కాల్షియం బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది అనమాట. అలాగా బోన్స్ నెమ్మదిగా వీక్ అయిపోవడం జరుగుతుంది. సో కిడ్స్ చూవబుల్ కాల్షియం, మెగ్నీషియం విత్ కోకో ఫ్లేవర్. సో ఏముంటుంది కిడ్స్ చూవబుల్ కాల్షియం అండ్ మెగ్నీషియం లో? ఇక్కడ మనము కిడ్స్ చూవబుల్ కాల్షియం, మెగ్నీషియం ని 5 to 12 ఇయర్స్ కిడ్స్ కి 2 టాబ్లెట్స్ ఇస్తాం. 1 టాబ్లెట్ లో 270 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం, 50 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం కాల్షియం ని అబ్జార్బ్ చేసుకుంటుంది. మెగ్నీషియం హార్ట్ రిథమ్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. అలాగే కాల్షియం అండ్ మెగ్నీషియం రెండు కూడా మంచి కాంబో. బోన్స్ ని, మజిల్స్ ని మంచిగా బిల్డ్ చేస్తాయి. చూవబుల్ ఫార్మాట్ న్యాచురల్ కోకో ఫ్లేవర్ లో లభిస్తుంది. సో 2 టాబ్లెట్స్ ని రికమెండ్ చేయొచ్చు. ఇవి ఓవరాల్ గా మనము కిడ్స్ కి రికమెండ్ చేసేటువంటి సప్లిమెంట్స్. అండ్ ప్రోటీన్ పౌడర్ ని రికమెండ్ చేయొచ్చు. 5 to 12 ఇయర్స్ కిడ్స్ కి 1 స్కూప్ ఇవ్వండి. 12 ఇయర్స్ అబోవ్ అయితే గనక 3 స్కూప్స్ ని రికమెండ్ చేయొచ్చు. రైట్? సో ఇది ఈ రోజు నా సైడ్ నుంచి ప్రోగ్రామ్.